నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సార్ 'దేవరా' సినిమాకి రవీనా టండన్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? రవీనా టండన్ గారు ఉంటారా అసలు సినిమాలో? దేవరకి రవీనా టాండన్‌కి ఉన్న సంబంధం ఏంటి అంటే యాక్చువల్‌గా చెప్పాలి అంటే దేవర హక్కులు నార్త్‌లో 130,00,00,000కి అమ్ముడుపోయింది. అండ్ అది స్టార్టింగ్ కరణ్ జోహార్ కొన్నప్పటికీ దాన్ని అనిల్ తడాని అనే ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చాడు. ఈ అనిల్ తడాని ఎవరు అంటే గతంలో మనకి 'హనుమాన్' డిస్ట్రిబ్యూషన్ అతనే చేశాడు. అండ్ అప్పట్లో 'కార్తికేయ' డిస్ట్రిబ్యూట్ చేశాడు. మొన్న 'సలార్' అండ్ అలాగే బాలీవుడ్‌లో 'కాంతార' ఇంకా గతంలో పెద్ద పెద్ద సినిమాలన్నీ చేశాడు. అండ్ ఇప్పుడు ఈయన వరుసలో ఏమేమి ఉన్నాయంటే 'రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్' ఉంది. 'ఎన్టీఆర్ దేవరతో' పాటుగా అండ్ 'సలార్ పార్ట్ 2' యాజ్ యూజువల్. మళ్ళీ 'కేజీఎఫ్ పార్ట్ 3' 'కేజీఎఫ్' కూడా గతంలో వీళ్ళే నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇలా భారీ భారీ సినిమాలన్నీ ఉన్నాయి. 'పుష్ప 2' కూడా వీళ్ళే చేసేది. సో ఇక రవీనా టాండన్ 'కేజీఎఫ్ 3'లో మనకి కనిపిస్తదా లేదా అనే డౌట్లు ఉన్నాయి. కానీ 2లో ఆమె పాత్ర మాత్రం చాలా కీలకం. అఫ్‌కోర్స్ 3లో కూడా ఉంటదని కూడా చాలామంది అనుకుంటున్నారు. అలా అని చెప్పేసి 'గేమ్ చేంజర్'లో రవీనా టాండన్ ఉందా? లేకపోతే 'పుష్పలో' ఉందా? 'దేవరలో' ఉందా? ఆమెకేమైనా క్యారెక్టర్ ఉందా అంటే రవీనా టాండన్‌కి దీనికి పాత్రకి సంబంధం ఏం లేదు. కాకపోతే ఈ భారీ చిత్రాల డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అనిల్ తడాని స్వయాన రవీనా టాండన్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సో ఇన్ టాలీవుడ్‌లో ఇప్పుడున్నటువంటి హై బడ్జెట్ సినిమాలన్నీ కూడా నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేది అనిల్ తడాని. సో అంటే ఇక రవీనా టాండనే చేస్తుంది అనుకోవచ్చు. అప్పట్లో రవీనా టాండన్ లాస్ట్ నన్ను అడిగితే మన తెలుగులో ఇంకా 'ఆకాశ వీధిలో' సినిమా తర్వాత మళ్ళీ ఎక్కువ కనబడలా. మధ్యలో మోహన్ బాబుతో 'అడపా తడపా' ఒక సినిమా చేసినప్పటికీ అంతగా పెద్దగా గుర్తింపు రాలా. ఇక 1, 2 తల్లి పాత్రలు చేసింది ఇంక అంతే. ఇప్పటివరకు లేదు. మళ్ళీ మొన్న 'కేజీఎఫ్‌లోనే ఒక బరువైన పాత్ర చేసింది. అఫ్‌కోర్స్ 'కేజీఎఫ్ 2'లో కూడా ఆ బరువైన పాత్ర చేయడానికి కూడా రీజన్ ఏంటంటే 'కేజీఎఫ్ 1' వీళ్ళు నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసి భారీ హిట్ అయిన తర్వాత అందులో ఒక పాత్ర ఉంది అని తెలిస్తే, అరే మన డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని వైఫే కదా రవీనా గారు ఇన్ని రోజుల తర్వాత ఈవిడ్ని ఎందుకు తీసుకోవద్దు అని కొంచెం సోనియా గాంధీ లాంటి ఛాయలు ఉన్నటువంటి క్యారెక్టర్‌ని ఆవిడకి అప్పజెప్పారు. ఇది ఓవరాల్‌గా జరిగింది. సో నెక్స్ట్ టాలీవుడ్‌లో వచ్చే రిచెస్ట్ ఈవెన్ 'రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్', 'ఎన్టీఆర్ దేవర', 'అల్లు అర్జున్' 'పుష్ప', 'ప్రభాస్' సినిమా, 'కల్కి' కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు టాప్ పాన్ ఇండియా రేంజ్‌లో హీరోలు తీసే సినిమాలన్నీ వీళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు 'హనుమాన్' చేశారు కాబట్టి 'జై హనుమాన్' కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు కరణ్ జోహార్ కొనేవాడు 'బాహుబలి' లాంటి సినిమాలు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ అనిల్ తడాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా రవీనాకి టాలీవుడ్‌తో ఉన్న పరిచయాలు అలాంటివి కాబట్టి ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఇట్లాంటి బరువైన పాత్రలు ఏమైనా ఉంటే మనకి పెద్ద పెద్ద అంటే పాన్ ఇండియా లెవెల్‌లో రవీనా ఒక గుడ్ ఆప్షన్. వై? బికాజ్ తనకి హిందీలోను, తెలుగులోను, తమిళ్‌లోను, మలయాళంలోను అన్నిట్లోనూ మార్కెట్ ఉంది. సిమ్రన్ లాగా ఆ రేంజ్ సీనియర్ హీరోయిన్ కాబట్టి. సో ఓవరాల్‌గా చూసుకుంటే దేవర హక్కులు అనిల్ తడాని కొన్నాడు. ఆయన రవీనా హస్బెండ్. సో రవీనా టాండనే రాబోయే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సార్ 'దేవరా 2' కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారా? 1, 2 పార్ట్స్‌లో వస్తుంది కదా 'దేవరా'. సో 1 అండ్ 2 'సలార్ 1, 2, 3' వీళ్ళకెళ్ళి, 'హనుమాన్' సీక్వెల్ వీళ్ళకెళ్ళి, 'పుష్ప 2' వీళ్ళకెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ 'దేవర పార్ట్ 2' కూడా వీళ్ళే చేస్తారు. థాంక్ యూ సార్. థాంక్ యూ.